హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అస్సలకి మైదా పిండి వాడకుండా మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోశ పిండితోటి వేడి మీద క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బోండాలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు దోశ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న దోసపిండి ఫ్రెష్గా తీసుకునే కన్నా కొంచెం దోసపిండి పులిసినప్పుడు తీసుకుంటేనే బోండాలు టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే దోసపిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను దోసపిండి, ఇడ్లీ పిండి కలిపి బోండాలు అయితే వేస్తున్నాను. అచ్చం దోసపిండితోటి బోండాలు వేసుకుంటే వేడి మీద ఏ బోండాలైనా క్రిస్పీగా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి బోండాలు అయితే. ఇలా 2 కలిపి తీసుకుంటే వేడి మీద క్రిస్పీగా, చల్లారిన తర్వాత బోండాలు అయితే సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత బోండాలు వేయడానికి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి కానీ లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్య పిండి అయినా కలుపుకొని బోండాలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా బోండాలు అయితే వేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజులో బోండాలు అయితే వేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సరిపోయిన బోండాలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలను అయితే వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా బోండాలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ బోండాలు అయితే వేడి మీద క్రిస్పీగా, చల్లారిన తర్వాత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.